విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంగిలో నిర్మించిన భారతమాత ఆలయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు కమలానంద భారతీ సరస్వతితో కలిసి ప్రారంభించారు. అనంతరం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా నిర్వహించనున్న భారతమాంబ పరస కార్యక్రమ ప్రారంభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే ఏడాదిలో కోనేరు అభివృద్ధి పనులను పూర్తి చేసి దాని చుట్టూ 25 మంది స్వాతంత్ర సమరయోధులు, విప్లవ వీరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు స్వగ్రామైన పాండ్రంగిని రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. మొత్తం కూడా ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ గా ఎవరైనా ఒక ఇది వస్తే విశాఖపట్నం మస్ట్ అండ్ షుడ్ గా పాండ్రంగి గ్రామం విజిట్ చేసే విధంగా ఇక్కడ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశంలోనే ఒక భరతమాత విగ్రహం పెట్టి పరస్ చేయటం ఒక్క పాండ్రంగిలోనే అది అవుతా ఉంది. అంతేకాదు ఈ పార్కు మొత్తం ఏదైతే మంచి బ్యూటిఫుల్ గా 25 మంది స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో, మనకు తెలిసిన సీతారామరాజు లాంటి వాళ్ళు దేశంలో ఎంతో మంది పోరాటం చేసి ప్రాణాలు కోల్పోయిన వీరులు ఉన్నారు. వాళ్ళందరి యొక్క చరిత్ర ఏంటి, వాళ్ళ యొక్క ఆశయాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా పోరాటాలు చేశారో ఇవన్నీ కూడా రాబోయే తరానికి ప్రత్యేకించి మన యువతకి స్ఫూర్తి కలిగించే విధంగా ఉండాలి. అలా ఉండాలంటే నిత్యం వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అందుకే ఈ ట్యాంకు చుట్టూ కూడా 25 మంది భారతదేశంలో ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాటం చేశారో వాళ్ళందరి యొక్క విగ్రహాలు మధ్యలో మన ముద్దు పెట్ట మన అందరం గౌరవించుకునే అల్లూరి సీతారామరాజు గారి కాంస్యపురం సెంటర్ లో పెట్టి దీనికి ఒక అమరవీరుల పార్కుని కూడా నామకరణం చేసి ఒక పక్క భారతమాత దేవాలయం, మరో పక్క అమరవీరుల పార్కు